సత్యనారాయణ గారు, సో అదండి, విద్యాశాఖ మంత్రి గారు చాలా నిజాయితీగా నిబద్ధతతోటి ఆయన వచ్చి మాట్లాడారు. హీ వాజ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ది కేస్, కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ది కేస్. ఇప్పటికే అక్యూజ్డ్లో ఒకరిని అరెస్ట్ చేసామన్నారు, మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు. సరే, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ పోలీస్ దర్యాప్తులో అదంతా కూడా నిదానంగా తేలుతాయి. ఇప్పుడు కేసు స్టార్ట్ చేయగానే ఎంబడే విషయాలన్నీ బయటికి రావు కదా. సో ఆయనే చెప్పారు, కానీ ఇంకా ఏవో అపోహలు ఉన్నాయి. ఏంటి, ఎందుకని? అది నిజంగా గద్దె రామ్మోహన్ రావు గారి బంధువుల కాలేజీనా? గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు. ముందుగా డిబేట్ లో పాల్గొన్నటువంటి మరి తోటి అందరికీ కూడా శుభోదయం. సార్, ఈరోజు లక్ష్మణ్ గారు మాట్లాడకుండా కాసేపు ఉండమానండి. ఆయన చెప్పిన ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే బాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాక్షి మీడియాను తెర మీదకు తెచ్చుకున్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. వైసీపీ ఇటువంటి విషయాలనే ప్రజల్ని మభ్య పెట్టడం కోసం తెచ్చినటువంటి సాక్షి మీడియా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ పుట్టుక నుంచి ఈ రోజు వరకు కూడా, సాక్షి మీడియా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్లే చేస్తున్నటువంటి పక్క ఛానల్స్ ప్లే చేస్తున్నటువంటి పద్ధతిని, వీళ్ళ ప్లే చేస్తున్నటువంటి పద్ధతిని, వాళ్ళ ప్రచారం చేస్తున్నటువంటి వార్తలు, వీళ్ళ ప్రచారం చేస్తున్నటువంటి వార్తలు మనం గమనించినట్లయితే నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా కనపడుతుంది. ఎందుకంటే అనుభవం లేనటువంటి మీడియా వీళ్ళు కేవలం వీళ్ళ విషయాలు ఫోకస్ చేయడం కోసం, కేవలం ఇప్పుడు వీళ్ళు ఆ శాఖకు, విద్యాశాఖకు లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ శాఖలో ఏ చిన్న విషయం జరిగినా దాన్ని ఏ విధంగా భూతత్వంలో చూపించి ప్రజల ముందు మరి వాళ్ళ ప్రఖ్యాతని దెబ్బతీయాలని చెప్పేసి పన్నాగంతో పన్నుతున్నటువంటి భాగాలుగా మనం చెప్పొచ్చు. కానీ ఇటువంటి విషయాలు ఏవైతే జరిగాయో నాకు నిజంగా ఆ కాలేజ్ ఎవరిదే, హాస్టల్ ఎవరిదే, ఆ విషయాలు పోదలుచుకోలేదు, నాకు తెలియదు ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇప్పుడు విన్నాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను. అక్కడ ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పును సరిదిద్దే క్రమంలో అందరిదే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సుద్ధా ప్రభుత్వానికి తెలియపరచాల్సిన పరిస్థితుల సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలాగా మీడియా ఉంది కదా అని చెప్పేసి, మనకు అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మీద బుదరజల్లడం, లేకపోతే కేసును పక్కదారికి పట్టించి, విషయాన్ని పక్కదారి పట్టించి కేవలం తన ఫోకస్ కోసమే మాట్లాడుకోవడం అనేది సాక్షి మీడియాకే కాదు, వైసీపీ నాయకులకి అందరికీ ఇది వర్తిస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళ పరిపాలనలో ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎంతమంది త్వరగా ఎఫ్ఐఆర్ చేసి కేసుకి జైలుకి పంపారనేది మనం చూస్తే అది జీరో అనాలిసిస్ గా మనం చెప్పొచ్చు. కానీ ఈ రోజు ఏదైనా విషయం జరిగితే స్పాట్ లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, స్పాట్ లో. సత్యనారాయణ గారు, ఒకే ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. సత్యనారాయణ గారు, ఒకే ఒక ప్రశ్న, మీరే సమాధానం చెప్పండి. నాగార్జున యూనివర్సిటీ హాస్టల్లో రిషితేశ్వరి అనే ఒక స్టూడెంట్ మీ హయాంలో, ఆమెది అనుమానాస్పద మృతి. ఇన్నాళ్లుగా మీ హయాంలో కంప్లీట్ చేయాలి, తర్వాత వైసీపీ కూడా కంప్లీట్ చేయలేదు. మరి మీరు అంటున్నారు ఇమీడియట్గా మేము అడ్రస్ చేస్తున్నాం అని. ఇప్పుడైనా రిషితేశ్వరి హత్య కేసులో ఆ టైంలో ఇన్వాల్వ్ అయిన బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది వాళ్ళ వ్యవహారం ఏమైనా తెలుస్తారా ఇప్పటికైనా? అటువంటి ఏమన్నా పెండింగ్ ఉంటే, ఈ వైసీపీ నేతలకు ఏమైనా దమ్ముంటే ముందు దాని మీద పోరాటం చేయమనండి. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టేటట్టు చేయమనండి. కానీ ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా చేస్తుంది. ఏ విధమైనటువంటి ఇటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా నాంచే పరిస్థితి లేదు. స్పాట్ ఇమీడియట్. ఎందుకంటే గతంలో లక్ష్మణ్ గతంలో 30 మనం చూసాం. మొన్న చెప్పారు వీళ్ళు ఎన్ని 35 మటలు జరిగిపోయాయి, లేకపోతే 35 మానభంగాలు జరిగిపోయాయి అంటే డేటా ఇవ్వమంటే ఈ రోజు కూడా డేటా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే వైసీపీ నేతలు ఎంతమంది మీడియాకి మొఖం సాటేసి తిరుగుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మనకు ఈ రోజు వరదల విపత్తి చంద్రబాబు నాయుడు గారు పే చేస్తూ ఉన్నారు. సో ఎంతో టెక్నాలజీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అంతా వాడి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ దృష్టికి ప్రభుత్వం ఏమైనా తీసుకురావాల్సి వస్తే ఇక్కడ ఈ సహాయ సహకారాలు అందట్లేదు.
రైట్ సత్యనారాయణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మస్తాన్ గారు పలానా దిక్కు ఈ పరిస్థితులు ఉన్నాయి, పలానా దిక్కు ఇటువంటి విషయాల మీద దృష్టి పెట్టమనండి. అంతేగాని ఇటువంటి చెత్త Right. చెత్త విషయాలను ప్రచారం సత్యనారాయణ చేయడానికి గారు వైసీపీ ముందుకు రావద్దని చెప్పండి సార్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన